కంప్లీట్ గా ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాను. అది కాదు, నేను మాట్లాడుతున్నాను వినకుండా నువ్వు ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నావు? సార్ మంచి క్వశ్చన్ అడిగారు. మీ ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చారు, వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకొద్దామని. నా ఫ్రెండ్ వచ్చాడు? ఎస్. నాకు ఫ్రెండ్ ఉన్నాడా? మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు హనుమాన్ జంక్షన్ గుర్తొస్తుంది. అమ్మా ఒకసారి తీసుకొని రమ్మా ఫ్రెండ్ని. అదిగో సార్, అదిగో వచ్చింది. అది ఎద్దో ఆవో నాకు తెలియదు కానీ అమ్మా జాగ్రత్త జాగ్రత్త రమ్మా. అదా హనుమాన్ జంక్షన్ చూసిన వాళ్ళందరూ ఎక్కడున్నారా? గుర్తుందా మీకు ఈ సీన్? అర్జున్ గారు అండ్ అలాగే బ్రహ్మానందం గారు. అర్జున్ గారు ఒక్కసారి మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి. అర్జున్ గారు మీరే చూడండి సార్, దీనికి మాట్లాడడం కూడా వచ్చు. ఇవాళ బ్రహ్మానందం గారికి ఈవెంట్కి వచ్చినందుకు పొడవకు. ఓకే, ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ అండ్ ప్రెజెంటేషన్ టు మై బిలవ్డ్, టు యువర్ బిలవ్డ్ డాటర్ అండ్ అవర్ బిలవ్డ్ డాటర్ Aishwarya, many happiness of the day, Amma. God bless you. I want to give you one gift. This is my painting. Sir, I need your blessing. Please. This is your daughter's presentation. Nivedita garu to please come onto the stage. Yes, బ్రహ్మానందం గారే స్వయంగా స్కెచ్ వేసింది. సో అది ప్రమాణపూర్తిగా నేను వేసిన బొమ్మే. అంటే నమ్ముతారో లేదో అని. చాలా బాగుంది కదా, గబుక్కున ఎవరిదే వేసిన బొమ్మ నా పేరు చెప్పుకున్నానేమో అనుకుంటారండి. కానీ ఆ బొమ్మ ఎందుకు ఇచ్చానంటే, అది నాకు ఐ లవ్ అర్జున్స్ పెర్ఫార్మెన్స్. ఆ సినిమాలో ఒక చిన్న ఆంజనేయ స్వామి క్యారెక్టర్ చేశాడు. మహేష్ బాబు సినిమా కాదు, నితిన్ సినిమా. ఏంటంటే అది కృష్ణవంశీ గారి డైరెక్టర్. శ్రీ ఆంజనేయంలో ఆల్మోస్ట్ ఆంజనేయుడు క్యారెక్టర్ లాగా హ్యూమన్ బీయింగ్గా ఉంటూ ఆంజనేయ స్వామి క్యారెక్టరిస్టిక్ అందులో ఆ క్యారెక్టర్లో పెట్టి ప్రవేశించి అద్భుతమైన నటన ప్రదర్శించాడు. అప్పుడు రీసెంట్గా ఆయన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కట్టించినట్టున్నారు. సచ్ ఎ గ్రేటెస్ట్ డివోటీ. అందుకని భక్తికి నిదర్శనం చాలా ఉంటాయి. నేను చెప్పే భక్తికి నిదర్శనం ఏంటంటే, నాకు తెలిసిన నిదర్శనం అశోక్ గారు, యజ్ఞాలు యాగాలు హోమాలు అవి కాదు భక్తికి నిదర్శనాలు. భగవంతుడు మనకి శరీరాన్ని, పాంచభౌతికమైన శరీరాన్ని ఇచ్చినందుకు సంతృప్తికరంగా ఉంటూ అన్నిటికీ న్యాయం చేకూరుస్తూ నిరంతరం స్వామి పాదాలతోటి స్వామి నామం మనసులో ఒక పక్కన స్మరించుకుంటూ ఇంతటి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు తండ్రి, ఇంతకంటే నాకేం కావాలని నిరంతరం భగవంతుడికి కృతజ్ఞతతో ఉండటమే భక్తి. అటువంటి భక్తి కలిగిన వాడు అర్జున్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ హనుమాన్ జంక్షన్లోని ఆవుని కూడా ఒకసారి అటువైపుగా పంపించ ఆవుకి బ్రహ్మానందం గారికి మరొకసారి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ విత్ అస్. అర్జున్ గారు బ్రహ్మానందం గారు అంటే ఆ కాంబినేషన్లో మనకి హనుమాన్ జంక్షన్ సినిమానే గుర్తొస్తుంది. ఇంతకీ నువ్వు హనుమాన్ జంక్షన్లో యాక్ట్ చేసిన అదే ఆవువేనా? ఓ కాదంట, వీళ్ళ అమ్మగారు ఎవరో యాక్ట్ చేసినట్టున్నారు. ఆవుకి చూడండి అంబా అని అరుస్తుంది. అది నీకు అంబా అనే కదా నువ్వు అరిచేది? ఆహా, వావ్, ఇవాళ మౌనవ్రతంలో ఉన్నట్టుంది ఆవు. ఎనీవే, ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే పడిపోయేలా ఉన్నావు. దయచేసి అటు నుంచి వెళ్ళిపో, రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్ళిపో, జీపీఎస్ తీసుకొని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బయలుదేరండి, మీరు మెల్లకి బయలుదేరండి. అమ్మో, ఓహో నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, తోక జాగ్రత్త అమ్మా, తోక జాగ్రత్త.
ఓకే, సో సీతా పయనం సినిమాకి ఈరోజు ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా బ్రహ్మానందం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే సీతా పయనం సినిమాలో అనూప్ రూబెన్స్ గారు చాలా